ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ జనరల్గా యూరిన్లో మంట కానీ, లేదంటే యూరిన్ పోసేటప్పుడు విపరీతమైన పెయిన్ అంటే నొప్పి ఉండటం కానీ, లేదంటే ఇందాక నేను చెప్పినట్టు మ్యారిటల్ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్లో విపరీతమైన అనీజీనెస్, డిస్కంఫర్ట్, ఇరిటేషన్, ఇచ్చింగ్ సెన్సేషన్ ఇలాంటివి ఉన్న కలిసేటప్పుడు నొప్పి ఉన్న జనరల్గా ఏదైనా ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్లో మెయిన్గా మనం చూసుకోవాల్సింది క్లెమిడియల్ ఇన్ఫెక్షన్స్. సో వీటికి వచ్చేప్పటికి హోమియోపతిలో మనకి స్కోప్ ఏముంటుంది, దీంట్లో మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ వచ్చేప్పటికి మనకి సెపియా, క్యాంథారిస్, ఇగ్నీషియా, మెడోరినం, సెపి ఇట్లాంటి డిఫరెంట్ సిమ్టమ్స్ మనకి కాన్స్టిట్యూషన్ వైజ్ మనం కొంతమందికి సిమ్టమాటిక్గా ముందు వాళ్ళ కంప్లైంట్స్ అనేది రిలీఫ్ రావడానికి, లేదంటే కాన్స్టిట్యూషనల్ వైజ్ ఒకసారి ఆ బాడీ జీసీఎస్ మెథడాలజీ ప్రకారంగా ఆ కాన్స్టిట్యూషన్ మనం అసెస్ చేసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది ఒక దీర్ఘకాలిక మొండి వ్యాధిగా మారితే వాళ్ళ వ్యాధి మొత్తం తగ్గడానికి, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి మనకు హోమియోపతిలో నేను చెప్పిన మెడిసిన్స్ మన వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పడం అనేది జరిగిందండి. సో ఇట్లాంటి వీడియోస్ మనకి ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ కూడా మనం దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా మనం ఫర్దర్గా వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో చెప్తూ ఉంటామండి. సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవచ్చు అని నేను చెప్పదలుచుకున్నాను.